వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరియు జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ ప్రాంతానికి రావడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి నియోజకవర్గ ప్రజలు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మీ ప్రాంతానికి వస్తున్నాడు, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి, ఎలా చూస్తున్నారు సార్? సార్ మా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి 4 సంవత్సరాల్లో 5వ సంవత్సరంలో అడిగెట్టాడు. చాలా సంతోషం, మాకు చాలా సంతోషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా మరి ఇదే రోజు కావాల్సి వచ్చి మా ఏజెన్సీ ప్రాంతానికి చాలా పండగ వాతావరణంలో మేమంతా ఉన్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సుమారుగా 50,000 మందిని తరలిస్తున్నాం. సార్ మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏజెన్సీ ప్రాంతానికి అన్యాయం చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కదా. ప్రతిపక్షాల విమర్శలు మామూలేనండి. ఏజెన్సీ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మేము ఎప్పుడూ కూడా మరి ఇంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ ఉంటాడు, మాకేమీ న్యాయం జరగలేదండి. ఇప్పుడు మా ఇంటింటికి ప్రశాంతంగా కూలి పనులు లేకపోయినా సరే హాయిగా మేము బ్రతుకుతున్నాం. ఎందుకంటే మాకు బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ సక్రంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. అలాగే అమ్మఒడి అనేక స్కీములన్నీ కూడా మరి మనకి ఇస్తున్నారు. రోడ్లు కూడా మరి బ్రహ్మాండమైన రోడ్లు కూడా మాకు ఇస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాకు అన్యాయం లేదు. గతం ఎప్పుడో మా తాత ముత్తాతలు నరుక్కున్న కొండపోళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారు. పట్టాల మీద డబ్బులు కూడా మాకు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల మాకేమీ అన్యాయం లేదండి. అంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకేం అన్యాయం లేదు, మంచిగా ఉంది, మంచి పరిపాలన చేస్తున్నారు మీరని చెప్తున్నారు. మరి నారా లోకేష్ గారు ఏమో దద్దమ్మ పాలన 3 నెలల్లో పోతుందంటూ సీఎం జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నారా లోకేష్ గారు ఇంకొక 3 నెలల్లో ఎక్కడ కనపడ్డు చూడండి మీరు. అలాగా ఇంకో 3 నెలల్లో ఎక్కడ కనపడ్డు, ఎందుకు ఎక్కడ కనపడ్డు? ఎందుకంటే ఆయన చేసింది ఏమన్నది ఇంకో 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. అంటే మీరేమో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో సంక్షేమ పథకాలు, అన్నిటికంటే పెద్ద సంక్షేమ పథకాలు ఇస్తాం, అందరికంటే ఎక్కువ ఇస్తాము, రోడ్లు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఏజెన్సీ ప్రాంతాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేస్తాం అంటున్నారు కదా. మరి గతంలో ఎందుకు చేయలేకపోయావు నువ్వు? మీ నాన్న 9 చెట్లు ముఖ్యమంత్రి చేశాడు, అప్పుడు ఏం చేస్తున్నావు? గతంలో నువ్వు ఏం చేసావో మాకు తెలుసు. మరి గతంలో ఏం చేసావు నువ్వు? ప్రజలకు ఏం చేసావు? ఇక్కడికి వచ్చి మీ నాన్నగారికి పాడేరు వచ్చి ఏ వాగ్దానం చేశాడు? ఏ వాగ్దానం లేదు. ఏదైనా ఒక్క చిన్న పని చేసాడేమో చూపించమనంటే వాళ్ళ నాన్నగారికి చిన్న పని. మాకు మీరేమో జగన్ గారు అన్ని చేసింటారు. మరి జగన్ గారు అన్ని చేసింటే జగన్ గారికి తోడుగా పవన్ కళ్యాణ్ ఎందుకు లేడు? టీడీపీకి తోడుగా ఎందుకు వెళ్ళాడు? మరి పవన్ కళ్యాణ్కి మాకు సంబంధం ఏంటి? ఇవాళ ఉంటాడు, బొమ్మలు ఆడించుకోవడం పారిపోతాడు. ఆయన పార్టీయా? ఆయన ప్యాకేజీ మనిషి. ఎటు ప్యాకేజీలు ఉంటాడు, పరిగెడతాడు. ప్యాకేజీలు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ తోడు మాకు అక్కర్లేదు. మాకు జాయింట్ వద్దు, మేము బ్రహ్మాండంగా ఒంటరి గెలుస్తాం. మీరు చూడండి, నారా లోకేష్ గారు కూడా అన్నారు కదా, రాక్షస పాలనలో రాక్షస ప్రభుత్వంలో పాదయాత్ర చేయాలంటే ఎంత కష్టపడాలో, ఎంత పెద్ద యుద్ధమే చేసినట్టున్నారు కదా. ఆయన చేస్తాడు, ఆయన చేసుకోండి. యుద్ధం ఏం చేస్తాడు చూస్తున్నారు కదా. ఎంతమంది వస్తారో చూస్తున్నారు కదా మీరు. ఈ రోజు ఎంతమంది వస్తారో, ఆయన పాదయాత్రకి ఎంతమంది వచ్చారో, మా జగన్ గారి పాదయాత్రకి ఎంతమంది వస్తారో చూశారు కదా మీరు. ఈ రోజు కూడా చూడండి. మళ్ళీ మాకైతే ఏజెన్సీ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 30 సంవత్సరాలు మేము ఏకదాడిగా గెలిపిస్తాం. మాకు ఆయన వల్ల మాకు ఉపకారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వల్ల కొంతమంది 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయాలు పెట్టాడు. ఇవాళ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మేము చింతపల్లి రావాలి, అక్కడి నుంచి ఇక్కడ చింతపల్లి సర్టిఫికేట్కి రావాలంటే దరిదాపుగా 30-40 కిలోమీటర్లు దూరం రావాలి. మీ సమస్యలు తీరిందా? మరి మా సమస్యలు బాగా తీరే. ఇంకా ఉన్న కాడికి మొన్న కాడికి ఈ చుట్టూ మళ్ళీ రేపు ఇంకా 3 నెలల ఎలక్షన్ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఉన్న కాడికి మొన్న కాడికి కూడా శుభ్రం క్లియర్ అయిపోతాయి. మీరు చెప్పండి, సచివాలయ వ్యవస్థ కావచ్చు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉపయోగపడింది, ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? అన్ని విధాలుగా ఉపయోగపడిందండి. ఒక వాలంటీర్ అనే కాదు, ప్రతిది కూడా ఆయన పాదయాత్రలో చేసేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చడం అనేది జరిగిందండి. చాలా బాగుందండి. మళ్ళీ మాకు సీఎం జగన్ గారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, సరిగ్గా వర్క్ చేయట్లేదు, వీళ్ళందరినీ తొలగిస్తా ఉన్నట్లేదు కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరేం చెప్తారమ్మా? మరి ఆయన ఎలాగ చేసుకుంటారండి. ఈ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది.
మళ్ళీ గెలిస్తే మళ్ళీ అంటే ఇంక 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతుండే ఈ నేపథ్యంలో సీట్లు కూడా మారుతున్నారు సార్ గారు. మరి ఈ సీట్ల మార్పిడి వల్ల జగన్ సార్కి ఉపయోగం వచ్చి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? గెలుస్తారండి, తప్పనిసరిగా గెలుస్తారు. మళ్ళీ మా జగన్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా. అవన్నీ ఉట్ట మాటలేనండి, అవన్నీ ఉట్ట మాటలేనండి, అవి అన్ని ఉట్ట మాటలే. ఆయన ఆ బబ్బి కోసం అలా మాట్లాడుతున్నారు అంతే. మళ్ళీ మాకు సీఎం గారే సీట్లో కూర్చుంటారు. పేదవాళ్ళవి చంద్రబాబు పెద్దోడు, ఆయనకి మాకు యుద్ధం. ఇది ఈ యుద్ధంలో ఎవరు సత్యంతో చూపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకు సీట్ ఇస్తున్నాడు. పెత్తందారులకు లేదు, పేదవాళ్ళకే ఇస్తారు సీట్. ఆయన పెత్తందారులు కావాలి లేదు, పేదవాళ్ళకే సీట్. జగన్ గారి పరిపాలన 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకొక 3-4 నెలలు ఎన్నికలకి సిద్ధంగా పోతున్న సీట్లు కూడా మారుస్తున్నారు. మరి ఈ నేపథ్యాన్ని ఎలా చూస్తారు? ఒకటి నేను చెప్తాను, గుర్తుంచుకోండి. సీట్లు మారుస్తున్నారంటే ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు పార్టీ లాక్కున్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఐశ్వర్య హోటల్లోనే ఆయన సీట్లు మార్చలేదా? మార్చారు కదా. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మాకు మంచి చెడు అనేది చూసుకునేటప్పుడు మా మీద మీకెందుకు, మా పార్టీ మా ఇష్టం, మా సీట్లు మా ఇష్టం, మేము గెలిపించుకుంటాం. అలా అనడానికి అర్హత ఎవరికి లేదు. మరి జగన్ గారి పరిపాలన రాక్షసి పరిపాలన, ఈ రాక్షసి పరిపాలన పాదయాత్ర చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది అంటున్నాడు. ఎవరు యుద్ధమేం కాదు, మేము సునాయాసంగా మా టార్గెట్ 175, కంపల్సరీగా 175 గెలిచి తీరుతాం. మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం. గెలుస్తారు. మరి మీ నియోజకవర్గ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతానికి జగన్ గారి పరిపాలన ఎలా ఉపయోగపడింది? మా ఏజెన్సీ ప్రాంతానికి చాలా చక్కగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థి పెట్టినా మేము సునాయాసంగా గతంలో 43,000 ఇప్పుడు 53,000 పైసలకు ఓటేసి మేము గెలిపిస్తాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తున్నారు జగన్ గారికి అంటే ఏం చెప్తారన్న? జగన్మోహన్ రెడ్డి అనేది మా నమ్మకం, ఆయనే మా జీవితం. ఎందుకంటే ఏజెన్సీ 1/70 యాక్ట్ ప్రకారంగా మా గిరిజనులు పోటీ వ్యవసాయానికి ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈరోజు మాకు చేసింది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేయాలనే ఉద్దేశంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా జగన్ గారికి వ్యతిరేకంగా ఓటు అయిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జగన్ గారికి అభ్యర్థి ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రోడ్డు మీద పోయిన అనేక రకాలు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పొట్టించుకోరు ఓటర్లు. ఈ ప్రజానీకవంతంగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మేము సీఎం చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. ఏజెన్సీ ప్రాంతం మొత్తం కలిసి. థ్యాంక్ యూ. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.